అందరం ఏకమైతే సాగనంపడం కష్టం కాదు. అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కి కదలాలి. మోదీ ఇంటికి మనం ఢిల్లీకి. ఇవి ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటలు. సిపిఎం, సిపిఐ లాంటి ప్రగతిశీల పార్టీలతో దేశవ్యాప్తంగా కలిసి పురోగమిస్తామని, అంతిమ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఇంటికి పోవడం, తాము ఢిల్లీకి పోవడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను దేశమంతటా అమలు చేస్తామన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీని ఇంటికి పంపేందుకు కర్షకులు, కార్మికులు, యువకులు, మహిళలు అంతా సంఘటితమై కదలాలని పిలుపునిచ్చారు కేసీఆర్. ప్రజలను గోల్మాల్ చేయడానికి మోదీ ఎన్నో అబద్ధాలాడుతున్నారు అని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వ్యాపారం చేస్తోందన్నారు. 42 లక్షల కోట్ల ఆస్తులున్న ఎల్ఐసిని ప్రైవేటీకరించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు అని తెలిపారు. కేటీపీఎస్, జెన్కో, ట్రాన్స్కో లాంటి సంస్థలు పవర్ ప్రాజెక్టులను కూడా పెట్టుబడిదారులకు, దోపిడీదారులకు కట్టబెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసినా తిరిగి ప్రభుత్వ పరం చేస్తామన్నారు. దేశ సైన్యంలో అగ్నిపథ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతినే కొనసాగిస్తామన్నారు. విద్యుత్ ఉద్యోగులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. నేను సీదా చెప్తా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అయ్యా మోడీ గారు, మీ పాలసీ ప్రైవేటైజేషన్, మా పాలసీ నేషనలైజేషన్. ఇలా అమ్ముతా 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 అంటున్నావు. ఎల్ఐసిని అమ్మాయి పర్వాలేదు, 24 తర్వాత నువ్వు ఇంటికి, మేము ఢిల్లీకి గ్యారంటీగా మళ్ళీ ఎల్ఐసిని వాపస్ తీసుకుంటాం. పబ్లిక్ సెక్టర్ని ఆ ఎల్ఐసిని కొనసాగిస్తామని మనం చేస్తా ఉన్నాం. ఇక రాష్ట్రంలో కాళేశ్వరం పూర్తి చేసుకున్నామని, సీతారామ పనులను పరుగులు పెట్టిస్తున్నామని, సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టులు అవే పూర్తవుతాయని అన్నారు కేసీఆర్. కష్టాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకే బీఆర్ఎస్ పుట్టిందన్నారు. దేశం వెనుకబాటుకు, దుర్మార్గాలకు కారణం కాంగ్రెస్, బీజేపీలేనని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే దేశమంతా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయటమే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు. ఇక దళితుల్లో వివక్ష పోవడానికే దళిత బంధు పథకం పుట్టిందని, అంబేద్కర్, కాన్షీరాంల బాటలో దళిత జాతి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, రావి, బియాస్, నర్మదా నదుల జల వివాదాలపై బ్రిజెస్ ట్రైబ్యునల్ వేసి 20 ఏళ్లు కావస్తున్నా పరిష్కారానికి నోచుకోలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేదెన్నడు, నిర్మాణాలు జరిగేది ఎప్పుడు అని ప్రశ్నించారు. ట్రైబ్యునళ్లకు నియమిస్తున్న జడ్జిలు కూడా సకాలంలో తీర్పులు ఇవ్వడం లేదని, వృద్ధాప్యంలో ఉన్న వారిని నియమిస్తున్నారు అని తప్పుపట్టారు. 130 కోట్ల జనాభాతో కరువు కాటకాలు, వరదలు చూస్తున్నామని, తాగునీటి బాధలు పడుతున్నామని పేర్కొన్నారు. సరైన పరిపాలన వస్తే ఈ నీళ్లన్నింటినీ భూములకు మళ్లిస్తే ప్రజల దాహం తీర్చవచ్చన్నారు. వీటన్నింటినీ ప్రశ్నించడానికి, చైతన్యం తేవడానికే బీఆర్ఎస్ పుట్టిందన్నారు. ఈ సభ ద్వారా ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. జిల్లాలోని 529 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కో పంచాయతీకి 10 లక్షల చొప్పున ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి నిధులను ప్రకటించారు. మేజర్ గ్రామ పంచాయతీలకు 10 కోట్ల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్ కు ప్రత్యేకంగా 50 కోట్లు ప్రకటించారు. మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలకు 30 కోట్ల చొప్పున ప్రకటించారు. ఖమ్మంలో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను కొత్త కోర్సులతో మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. ఖమ్మం జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్లను ఆదేశించారు. ఇక వరుసగా 2 సార్లు అవకాశం ఇచ్చినా బీజేపీ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని, ప్రజల ఆరోగ్యం, విద్య గురించి ఆలోచించే ప్రభుత్వాన్ని 2024లో ఏర్పాటు చేసుకోవాలని కోరారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఢిల్లీ, పంజాబ్లోనూ అమలు చేస్తామని తెలిపారు.
ఢిల్లీలో తాము ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్లను కేసీఆర్ చూసి తెలంగాణలో బస్తీ దవాఖానాలు పెట్టారని అన్నారు. दोस्तों, मैं कई बार ये सोचता हूं, हमारे देश को आजाद हुए 75 साल हो गए, 75 साल, फिर भी हमारा देश गरीब क्यों रह गया? फिर भी हमारा देश पिछड़ा क्यों रह गया? हमारे बाद सिंगापुर आजाद हुआ, जापान सेकेंड वर्ल्ड वॉर में तहस नहस हो गया था, जापान हमसे आगे बढ़ गया, सिंगापुर हमसे आगे बढ़ गया, जर्मनी हमसे आगे बढ़ गया। हमारे में क्या कमी रह गई? हम पीछे क्यों रह गए? हम पीछे इसलिए रह गए क्योंकि जैसे भी मान साहब ने बताया, हमारे देश की राजनीति बहुत खराब है, हमारे देश के नेता बहुत खराब हैं। మరోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కార్ సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తోందని కేరళ సీఎం పినరయ్ విజయన్ ధ్వజమెత్తారు. హిందీని బలవంతంగా ప్రజలపై రుద్దుతోందని, న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను హరిస్తోందని, రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీపై పోరాటానికి ముందుకొచ్చిన కేసీఆర్ కు తమ సంపూర్ణ మద్దతుంటుందని ప్రకటించారు. The weakening of our parliamentary democracy is evident in the way in which our parliamentary norms and precedents are being bulldozed. Bills are being passed without adequate discussions or calling for division in the parliament, and this weakens our parliamentary democracy. All ethics and norms of democracy are being violated. Governments that have come to power in the states by winning a majority in the assembly elections are being toppled through horse trading. దేశాన్ని, రాజ్యాంగాన్ని బీజేపీ బారి నుంచి రక్షించుకోవాలంటే ప్రజాస్వామిక పార్టీలన్నీ కలిసి రావాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా పిలుపునిచ్చారు. బీజేపీపై ఐక్య పోరాటానికి ఖమ్మం సభ నాంది కావాలని, 2024లో బీజేపీని ఓడించాలి అని ప్రజలను కోరారు. In Kerala, the governor is confronting the elected chief minister of Kerala. Why it is happening? BJP, RSS, they do not believe in the federal system of our governance, and they want to impose a unitary system. They want to build India as a single-dimensional country. After all, we are a country with tremendous diversities. And we must be happy. India is a diverse country. We must celebrate the diversity of our country. ప్రధాని మోదీని గద్దె దింపే సమయం ఆసన్నమైందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ జాతీయ సమావేశంలో ఇక 400 రోజులే అని మోదీ చెప్పడాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ఇక 399 రోజులే మిగిలున్నాయని చెప్పారు. जहां भारत सरकार और खासकर भारतीय जनता पार्टी, जिसकी सरकार दिल्ली में है, एक एक सरकारें जो चुनी हुई उनको परेशान कर रही है, चाहे वो आपकी सरकार हो और चाहे आपके बीआरएस की पार्टी की सरकार हो, जो सहयोग और जो मदद और जो लोकतंत्र में सम्मान मिलना चाहिए वो सरकार सम्मान नहीं दे पा रही है। समय समय पर रुकावट कैसे पैदा हो, नेताओं को कैसे परेशान किया जाए, उनके खिलाफ क्या साजिश की जाए, उनके विपक्ष के लोग जो उनके सामने खड़े होकर के सवाल पूछते हैं, उनको किस षड्यंत्र से उनको दबाया जाए, उनकी छवि कैसे खराब की जाए। మొత్తంగా బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ మొత్తం బీజేపీ, మోదీయే టార్గెట్ అన్నట్టు నడిచింది. మోదీకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామనే అంశాన్ని స్పష్టంగా చెప్పింది. ఈ ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి ఎవరు నేతృత్వం వహిస్తారు, ఏ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కటవుతారు, పెద్దన్న ఎవరు అన్న కీలక అంశాల జోలికి వెళ్లకుండా తాము మోదీ వ్యతిరేక ప్రభుత్వ ఏర్పాటు కోసం ఉన్నామన్న సంకేతాన్ని ఇచ్చింది.